నిజాంపేట మండల వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలను కిటకిటలాడుతున్నాయి. ఈ మేరకు మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తిరుమల నాథ దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించామని ఆలయ ఈవో రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకలకు గ్రామ ప్రజలే కాకుండా చుట్టుముట్టు గ్రామ ప్రజలు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారని తెలిపారు. అలాగే సోమవారం గోదాదేవి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. నిజాంపేట మండలము మెదక్ జిల్లా ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 4:30 గంటలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకము, అలంకారము, ఉత్సవమూర్తుల వైకుంఠ ద్వార దర్శనం 6 గంటలకు ఆరంభమై దేవాలయానికి చలిమెడ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పరిసరాల గ్రామాల భక్తులు కూడా వచ్చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు దర్శనాలు పూర్తి చేసుకుంటున్నారు. వారికి ఆలయ అర్చకులు అర్చన విధానంతో ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదములు మరియు ఆశీర్వచనములు అందజేయడం జరుగుతున్నది. అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభవేళలో భక్తులు ఇంకా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తూ సోమవారం 13 జనవరి 2025 రోజున ఉదయం 11 గంటలకు శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవపేతంగా జరగనున్నది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవానికి కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కళ్యాణం తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చైర్మన్ ధర్మకర్తల మండలి వారు యథావిధిగా స్వామివారి కైంకర్యములకు ఏర్పాట్లను పరిశీలిస్తూ వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతున్నది. కావున భక్తులంతా కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని గోదాదేవి కళ్యాణం రోజున అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా